కల్తీ లడ్డు మీద ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం, గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కానీ ఏ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా రానటువంటి ఏదైతే ఈ కల్తీ లడ్డు వ్యవహారం ఉందో ఈరోజు ముఖ్యంగా వైసీపీ శ్రేణులు అడ్డదారిన పంది కుక్కల్లాగా తినడానికి వాళ్ళందరూ కూడా సాక్షాత్తు తిరుమలకు సంబంధించినటువంటి దేవుని ప్రసాదం మీద కూడా కన్నేసినటువంటి పరిస్థితులు ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మీ ఇంట్లో తినేటువంటి ఏదైతే లడ్డు ఉందో నెయ్యితో చేశారంటే నెయ్యితో చేస్తారా లేకపోతే కల్తీ నెయ్యితో తింటారో ఒకసారి ఆలోచించుకొని. దేవుని ప్రసాదం అనేది ఎంత పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని ఈరోజు 235 కోట్లు దోచుకున్నటువంటి సుబ్బారెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి సైకో సైన్యం కానీ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సాక్షాత్తు సిటిఆర్పి నుంచి రిపోర్ట్ వచ్చింది, ఈరోజు కల్తీ జరుగుతూ ఉందని చెప్పి ఆనాడు రిపోర్ట్ ఇస్తే అప్పుడున్నటువంటి ఎవరైతే టీటీడీకి సంబంధించినటువంటి చైర్మన్ ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోలేదో ఈరోజు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి జరిగినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో ఇటువంటి చౌకబారు కార్యక్రమాలని ఇటువంటి అంబటి రాంబాబు కానీ జోగి రమేష్ గారు కానీ అలాగే అనేక మంది నాయకుల చేత చేయిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక హిందువుల పాలిట ఒక శాపంగా అతను ఒక హిందూ ద్రోహిగా మారినటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సాక్షాత్ ఎంతో హిందువులు పవిత్రంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి లడ్డూలో కల్తీ జరిగితే క్షమాపణలు చెప్పకుండా ప్రజలకి మరొకసారి మభ్యపెట్టేటువంటి విధంగా మాట్లాడటం చాలా బాధాకరం.